ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని అమరావతి పనులు వేగవంతమయ్యాయి. గత 5 ఏళ్లు జంగిలుగా మారిపోయిన ప్రాంతానికి మళ్లీ ఓ రూపు తీసుకొస్తోంది కొత్త సర్కార్. క్యాపిటల్ డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో ఒక్కొక్కటిగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు, డిపిఆర్ తయారీ, భూసేకరణపై దృష్టి పెట్టింది ఎన్హెచ్ఏఐ. అయితే 2018లోనే దీని అలైన్మెంట్ ఖరారు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధానిపై అక్కసుతో ఓఆర్ఆర్ను పక్కన పెట్టేసింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఓఆర్ఆర్కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్హెచ్ఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కిలోమీటర్లుండే ఓఆర్ఆర్కు గతంలో ఆర్వి అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన, డిపిఆర్ పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో ఆర్వి సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గతంలోనే ఎన్హెచ్ఏఐని కోరింది. దీనిపై ఎంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పడంతో ఆర్వి సంస్థను కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. తాజాగా అందుకు అనుమతి కూడా వచ్చేసింది. దీంతో ఆర్వి సంస్థతో ఈ వారంలో సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోనున్నారు. ఇదిలా ఉంటే ఓఆర్ఆర్ నిర్మాణానికి 2018 నాటి అంచనా ప్రకారం 17,761 కోట్లు, 3,404 హెక్టార్ల భూసేకరణకు 4,198 కోట్లు అవుతుందని అంచనా వేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 20,000 కోట్లకు పెరిగింది. భూసేకరణకు సుమారు 5,000 కోట్లు కలిపి ఓఆర్ఆర్ నిర్మాణానికి 25,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో భూసేకరణ భారాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం షరతు పెట్టగా ఇప్పుడు భూసేకరణ సహా మొత్తం వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలోనే భూసేకరణ కోసం ఆయా జిల్లాల్లో అధికారుల్ని నామినేట్ చేయాలని కోరుతూ ఇటీవల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖలు రాశారు. అలైన్మెంట్, డిపిఆర్లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించనున్నారు. ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం 80 నుంచి 90% భూసేకరణ జరిగితే టెండర్లు పూర్తి చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తారు. ఎంత త్వరగా భూసేకరణ పూర్తయితే అంత వేగంగా పనులు ప్రారంభించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఏపీ రాజధాని ఏది అంటే అమరావతి అని 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా గత 4 నెలలుగా ఇదే చెబుతోంది. అయితే దీనికంటే ముందు 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏపీకి రాజధాని ఏది అంటే మాత్రం 3 ప్రాంతాలను చూపించి పుణ్యకాలం అంతా గడిపేసింది. దాంతో రాజధాని లేని రాష్ట్రం అన్న సెటైర్లు కూడా పడ్డాయి. ఇక విభజన తర్వాత 2014లో ఏపీకి, తెలంగాణకు కలిపి 10 ఏళ్ల కాలానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంలో పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది జూన్ 2తో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిపోయింది. దాంతో ఆ చాప్టర్ అక్కడితో అయిపోయినట్టే. ఈ పరిస్థితుల్లో మరి ఏపీకి రాజధాని ఏది అన్నది నోటిఫై చేస్తూ ఎక్కడ కేంద్ర హోంశాఖ నుంచి ఒక నోట్ కానీ, ఆర్డర్ కానీ అధికారికంగా ఇప్పటికీ లేకపోవడాన్ని పరిపాలనా రంగానికి సంబంధించిన నిపుణులు తప్పుపడుతున్నారు. ఏపీకి అమరావతి రాజధాని అని ఒక నోటిఫికేషన్ అయితే కేంద్ర హోంశాఖ నుంచి రావాల్సి ఉందని స్పష్టం చేస్తున్నారు. అలా అధికారికంగా నోటిఫికేషన్ రానంత వరకు అమరావతి ఏపీ రాజధానిగా లీగల్గా గుర్తించబడదని, దానివల్ల ఫ్యూచర్లో సమస్యలు కూడా ఎన్నో వస్తాయని చెప్తున్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన నేపథ్యంలో అమరావతిని స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఈ అంశంపై ఇప్పటికే ఫైల్ సర్క్యులేట్ చేసి రాజధానిగా నోటిఫై చేసేందుకు అధికారిక లాంఛనాలు పూర్తి చేసి ఉండాల్సిందే. రాజధాని ఎంపిక చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కాబట్టి అమరావతిని ఇప్పటి వరకు రాజధానిగా నోటిఫై చేయలేదని సిఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ నిర్ణయం కావడంతోనే అమరావతిని అధికారికంగా నోటిఫై చేయలేదని చెబుతున్నారు. అమరావతిని నోటిఫై చేస్తే హైదరాబాద్పై 10 ఏళ్ల పాటు ఉండే హక్కులను వదులుకోవాల్సి వస్తుందని, 2024 వరకు ఉమ్మడి అడ్మిషన్లతో పాటు ఇతర హక్కులను కోల్పోవాల్సి వస్తుందని ఆ పని చేయలేదని చెప్తున్నారు. ఉమ్మడి రాజధాని కొనసాగుతున్న సమయంలో మరో రాజధాని ఉండడం సాంకేతికంగా సాధ్యం కానందునే సిఆర్డీఏ పేరుతో చట్టం చేసినట్టు వివరిస్తున్నారు. అయితే ఇప్పుడు గడువు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి ముగింపు పలకాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
కేంద్రం ద్వారా విడుదలయ్యే నిధులకు రాజధాని నగరాన్ని నోటిఫై చేయాలనే షరతు విధించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే అన్ని రకాల వివాదాలకు ముగింపు పలికేలా చట్టపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు. గతంలో టీడీపీ చేసిన చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం, వేల కోట్ల రూపాయల నిర్మాణాలను నిరుపయోగంగా మార్చి రాజధాని నిర్మాణంలో జాప్యం చేయడం వంటి అంశాలను కేంద్రం పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ వాటాగా రావాల్సిన షెడ్యూల్ 9, 10 ఆస్తుల విభజనను కేంద్రం ఎలా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.